అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 20 గురువారం రోజున సింహరాశి వారితో ఒక కాల్తో కోటీశ్వరు కాబోతున్నారు. ఒకే ఒక ఫోన్ కాల్తో వీరు కోటీశ్వరులుగా మారబోతున్నారు. అయితే సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫోన్ కాల్ వస్తుంది, ఎలా వీరు కోటీశ్వరులుగా మారబోతున్నారు అన్నటువంటి అంశాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే కనుక సింహరాశి వారు చాలా గంభీరమైనటువంటి వ్యక్తులు. ఏది ఉన్నా సరే చాలా స్ట్రైట్గా మాట్లాడేస్తూ ఉంటారు. వీరు ఎప్పుడైనా ఎవరికి భయపడరు. వీరు చాలా గర్జించే సింహం వలె ఉంటారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అధికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. వీరికి ధైర్యం అధికంగా ఉండడంతో వీరు ఎవరికి కూడా భయపడరు. ఏదైనా స్ట్రైట్గా సమాధానం చెప్తారు. ముక్కుచూటిగా మాట్లాడతారు. అందువల్ల వీరికి కొంతమంది చెడ్డగా కూడా చూస్తారు. సమాజంలో ముక్కుసూటిగా మాట్లాడతారు కనుక వీరికి శత్రువులు కూడా కొద్దిగా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. కానీ వీరు ఎప్పుడైనా సరే వీరిని చాలా కోపంగా ఉంటారు అని అనుకుంటారు. కానీ నిజానికి ముక్కుసూటి మనుషులు కోపిష్టి వారు కారు. కోపంగా ఉండరు. అంటే ఎప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే వీరి యొక్క కోపాన్ని చూపిస్తారు. కానీ వీరి యొక్క ముఖంలోనే ఆ గంభీరత్వం అనేది ఏర్పడబోతుంది. సింహరాశి వారిని దూరంగా చూసిన వ్యక్తులు మాత్రమే అలా అనుకుంటారు. దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు మాత్రం అలా అనుకోరు. ఎందుకంటే వీరు స్నేహాన్ని, బంధుత్వాన్ని కాపాడుకోవడానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు. అలానే వీరి యొక్క స్నేహితులను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. వీరికి ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని అస్సలు జారవిడ్చుకోరు. అంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారే తప్ప ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోరు అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటారు. చాలా ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతారు. అలానే వీరు ఒక్కసారి ఏదైనా అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా అందులో విజయాన్ని పొంది తీరాల్సిందే. అంతేకాదు ఇక ఎండ వాన అని చూడరు. ఎంతటి హార్డ్ వర్క్ అయినా సరే ఖచ్చితంగా చేసేస్తారు. అయితే ఈ యొక్క సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అని తెలిస్తే ఖచ్చితంగా ఆదుకుంటారు. ఎవరు ఏ సమస్యతో ఉన్నా సరే వీరు తప్పకుండా ఆ సమస్య నుండి వారిని రక్షించాలని చూస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కొద్దిగా అధికంగానే ఉన్నప్పటికీ వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరు అందరితోనూ ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఎప్పటికైనా సరే ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారని. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు. అయితే మరి వీరి యొక్క గోచార ఫలితాలు మనం పరిశీలించినట్లయితే కనుక సింహరాశి వారికి ఈరోజు గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది. గోచార ఫలితం అనేది చాలా బాగుండటం వలన వీరికి ఏ శుభవార్త ఎలా వస్తుందో కూడా తెలియదు. అంతటి గొప్ప శుభవార్త రాబోతుంది. ఇక ఈ రాశి వారికి గ్రహాలు అన్నటివి అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. వారు పట్టుదలతో ఆ యొక్క పనులను కూడా విజయవంతం చేస్తారు. మీరు ఏదైనా అధిక మొత్తంలో డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించేవి కానీ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించండి. ఆచితూచి అడుగులు వేయండి. అనుభవం లేకుండా ఏదైనా వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టవద్దు. అనుభవజ్ఞులైనటువంటి వాటిని అడిగి తెలుసుకోవడం ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశి వారు ఉన్నతమైనటువంటి పరిస్థితిలోనైనా సరే గొప్ప స్థాయిలో ఉండాలని ఎక్కువగా ఉంటారు. ఇంకా ఎక్కువగా మంచి స్థాయిలో ఉంటారు. ఇంకెక్కువ మంచి పేరు, ప్రాధాన్యత ఉండాలని అనుకుంటారు. ఆర్థిక విషయాల్లో సామర్థ్యాలుగా పేరు అంటే సమర్థవంతంగా వీరిని పేరును పొందుతారు. అలానే వంశ ప్రతిష్ట మరియు గౌరవాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు.
ఇతరులకి తమ వర్గాలను ద్వేషించరు. అంటే ఇతరుల వర్గాలను వీరు ద్వేషించరు. చేసిన దాన ధర్మాలు, మంచి పనులకు కఠినమైనటువంటి స్వభావాన్ని కూడా కొంతవరకు వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే వీరిపైన కొద్దిగా మొండివారు లేదా కోపిష్టివారు అని చెప్పి ముద్రపడుతుంది. సన్నిహితుల సేవా వర్గము వీరి చేత కొంచెం ఆలస్యంగా అయినా సరే పని చేయించుకుంటారని చెప్పుకోవచ్చు. నమ్మిన విషయంలోనూ ఇతరులకు లక్ష్య పెట్టరు. వీరి అంచనా నోటికి 90 పాళ్ళు నిజం అవుతుందని చెప్పుకోవచ్చు. వైఫల్యం చెందిన 10% గుర్తించిన తన కష్టాన్ని కలిగిస్తుంది. అలానే సన్నిహితుల సంబంధాలు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికంగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారమునందు నిత్య ఆగ్రతప్ప అజ్ఞాతపావాస పని అల్పులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహరాశి వారి ఎవరైతే ఉన్నారో వారికి ఒకానొక ఫోన్ అనేది వస్తున్నట్టు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు జీవితంలోని ఎప్పుడు కూడా చూడనంత సంతోషాన్ని కూడా చూడబోతున్నారు. అంటే ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారని, ఒకవేళ వీరు ఎప్పటి నుండి ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్లయితే వారు వీరితో మాట్లాడకపోవడం కానీ, ఇతర ఏదైనా సమస్యలు ఉండి అంటే వీరి యొక్క ఆత్మీయులను కానీ, రక్త సంబంధికులను కానీ చూడలేకపోవడం కానీ, కలవకపోవడం, లేదా డబ్బుకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కానీ, లేదా ఎన్నో రోజుల నుండి వీరు అనుకున్నటువంటి పనులు పూర్తవకపోవడం కానీ, డబ్బులు అంటే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అలాంటివి అన్నీ కూడా ఈ సమయంలో పూర్తయిపోతాయి. అంటే అవన్నీ కూడా మొండిగా ఉండేటువంటి అన్నీ కూడా ఈ సమయంలో మీ దగ్గరికి చాలా సులువుగా వస్తాయి. కనుక మీకు ఫోన్ కాల్ అనేది వస్తుంది. చాలా రోజుల నుంచి దూరంగా ఉండండి వ్యక్తులు మీకు రాకపోకలు లేకపోవడం, రక్త సంబంధికులు అసలు రావట్లేదు, కలవట్లేదు, చూడట్లేదు అనుకున్నటువంటి వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని మాట్లాడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి నుండి మీకు ఫోన్ అనేది రావటం కానీ, అలానే వారు మిమ్మల్ని చూడటానికి రావడం కానీ, అంటే బాకీలు అనేటివి మీ దగ్గరికి అడగకముందే వచ్చి డబ్బులు ఇవ్వటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశి వారికి. అలానే సింహరాశి వారి యొక్క గోచారం అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక డబ్బుని కూడా ఏదో ఒక రూపంలో వీరికి దరికి చేరుతుంది. వీరు కూడా డబ్బుని చాలా పొదుపుగా వాడుకుంటారు. డబ్బుని ఏదో ఒక రూపంలో ఆకర్షించుకునే విధానంగా ఈ విధంగా ప్రయత్నిస్తుంటారు. డబ్బుని ఏదో ఒకలాగా ఆకర్షించుకుంటూ ఉంటారు. దానితో పాటు డబ్బు ఒకటే కాకుండా ప్రేమ, ఆప్యాయత, అనురాగం వంటివి కూడా ఈ సమయంలో వీరి దరి చేరనున్నాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. గోచారం అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అలాగే ఏ ఫోన్ ద్వారా వీరికి సంతోషం కలుగుతుందని. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఏ పని చేసినా క్రమశిక్షణగా ఉంటుంది. అంతేకాకుండా తన ఆరోగ్యాన్ని కూడా తాను చూసుకుంటూ మంచిగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక ఉద్యోగంలో ఉన్నతమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. 19 తారీఖు ఆర్థిక సమస్యలు కూడా ఏవి ఉండవు. వీరు ఎటువంటి కులానికైనా, ఎటువంటి మతానికైనా, ఎటువంటి వాటికి వీరు గారు అందరినీ ప్రేమిస్తారు. స్నేహితులు, సన్నిహితుల మధ్య సంబంధం కూడా ఆ రోజు బాగుంటుంది. వృత్తి, ఉద్యోగరీత్యా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఒక చిన్న అనారోగ్య సమస్య, గ్యాస్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. వీరికి గ్యాస్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అదొక్కటి కూడా చూసుకుంటే మాత్రం 19వ తారీఖు అంతా కూడా వీరికి చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అదే ఇందాక చెప్పినట్టుగా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆ పనిని కష్టపడి చేసుకోవాలి.